అసెంబ్లీలో నిన్న శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సమయంలో చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, హత్యలు, అత్యాచారాలు, దాడులు పేట్రేగిపోయాయని ఆయన విమర్శించారు. దేశంలో గంజాయి ఉత్పత్తి కేంద్రంగా ఏపీని తయారు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రంలో నేర సామ్రాజ్యాన్ని పెంచి పోషించాడని అన్నారు. అంతేకాదు జగన్ ఎస్కోబార్ లాంటోడని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరి ఎస్కోబార్, అతను ఏం చేశాడో తెలుసుకుందాం. పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గావిరియా కొలంబియాకు చెందిన మత్తు పదార్థాల అక్రమ వ్యాపారి, నార్కో తీవ్రవాది. అతను అమెరికాకు అక్రమ రవాణా అయిన కొకైన్లో 80% అతని ముఠానే రవాణా చేసేది. ఎస్కోబార్ ఏటా $21.9 బిలియన్ ఆదాయం సంపాదించేవాడు. అతన్ని కొకైన్ రాజు అని అంటారు. ఎస్కోబార్ చరిత్రలోకెల్లా అత్యంత ధనికుడైన నేరస్తుడిగా పేరుగాంచాడు. 1990లో ఏటా $30 బిలియన్ సంపాదించేవాడు. దీంతో అతను అత్యున్నత దశలో ఉన్నప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుల్లో ఒకడిగా ఉండేవాడు. కొలంబియా ప్రాంతంలో రియో నెగ్రోలో జన్మించిన ఎస్కోబార్ సమీపంలోని మెడలిన్లో పెరిగాడు. యూనివర్సిడెడ్ ఆటోనామా లాటినో అమెరికానా ఆఫ్ మెడలిన్లో కొద్ది కాలం పాటు చదువుకున్న, డిగ్రీ లేకుండా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి కాకుండానే వచ్చేశాడు. క్రమేపీ బ్రాండ్ సిగరెట్లు, ఫేక్ లాటరీ టికెట్లు అమ్మసాగాడు. మోటారు వాహనాల దొంగతనంలోనూ పాల్గొన్నాడు. 1970లో పలువురు నిషిద్ధ వస్తువుల అక్రమ రవాణాదారుల కోసం పనిచేయడం ప్రారంభించాడు. తరచుగా జనాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు సంపాదించడము చేసేవాడు. ఎస్కోబార్ 1975లో యునైటెడ్ స్టేట్స్లో తొలి అక్రమ రవాణా మార్గాన్ని ఏర్పరచి పౌడర్ కొకైన్ తానే అమ్మడం మొదలుపెట్టాడు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో అతడు వేగంగా విస్తరిస్తూ పోయాడు. ఇదే సమయంలో కొకైన్కు అమెరికా వ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో అతనికి లాభించింది. 1980ల నాటికి నెల 70 నుంచి 80 టన్నుల కొకైన్ కొలంబియా నుంచి అమెరికాకు రవాణా చేసేవాడని అంచనా. అతని డ్రగ్ నెట్వర్క్ ను అది పుట్టిన నగరం పేరు మీదుగా మెడలిన్ కార్టెల్ అని పిలుస్తారు. ఈ మెడలిన్ కార్టెల్ కి దాని పోటీ కార్టెళ్లతో జాతీయంగా, అంతర్జాతీయంగా స్పర్ధ ఉండేది. దాని కారణంగా హత్యాకాండకు పాల్పడేవారు. పోలీసులు, అధికారులు, న్యాయమూర్తులు, స్థానికులు, ప్రముఖ రాజకీయ నాయకుల హత్యలు చేసేవారు. ఎస్కోబార్కు అతని ప్రత్యర్థులకు మధ్య జరిగిన హత్యల కారణంగా కొలంబియా ప్రపంచ హత్యల రాజధానిగా పేరుగాంచింది. ఎస్కోబార్ను పట్టుకోవడానికి కొలంబియన్, అమెరికన్ ప్రభుత్వాలు తీవ్ర ప్రయత్నాలు చేశాయి. 1993లో ఎస్కోబార్ని అతని 44వ పుట్టినరోజు అయిన ఒక్క రోజు తర్వాత కొలంబియన్ నేషనల్ పోలీసులు అతడిని కాల్చి చంపారు. అయితే చంద్రబాబు ఇప్పుడు ఈ ఎస్కోబార్తో జగన్ను పోల్చారు. జగన్పై ఇంతటి తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయాల్లో చర్చ తలెత్తింది.